క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్ అన్నారు. వారానికి 3 సచివాలయాలను సందర్శించి ప్రజల ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవాలన్న ప్రభుత్వ నిబంధనలో భాగంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మండలంలోని సచివాలయం 1ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోడల్ స్కూల్లో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ను ఆదేశించారు. అలా కాదు బాబు కోటి 70 చాలా తక్కువ అమ్మా, చాలా తక్కువ, వెరీ వెరీ లెస్. హోటల్స్ ఎన్ని ఉన్నాయి? హోటల్స్ 24 ఉన్నాయి. అందరూ పే చేస్తున్నారా? చిన్న హోటల్స్ ఒకటే కన్ఫర్మ్. ఇప్పుడు రోడ్ కూడా ఇప్పుడు 3 స్క్రీన్స్, ఒక థియేటర్ లో 2 స్క్రీన్స్ ఉందరా, 3 స్క్రీన్. మొన్న రెండో తారీఖు ఈ రెండో తారీఖున మొన్న మార్చి ఈ నెల జరగాలి. అచ్చా మీరు కూడా కదమ్మా, మీరు చెప్తారు కదా మీటింగ్ కి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ తనిఖీలో భాగంగా కలెక్టర్ సచివాలయంలోని వివిధ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది హాజరు, అందిస్తున్న సేవలు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ఆరా తీశారు. ప్రజలకు ఎటువంటి జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. అందరూ పే చేస్తున్నారా? చిన్న హోటల్స్ ఒకటే కన్ఫర్మ్. ఇప్పుడు రోడ్ కూడా ఇప్పుడు 3 స్క్రీన్స్, ఒక థియేటర్ లో 2 స్క్రీన్స్ ఉందరా, 3 స్క్రీన్. మొన్న రెండో తారీఖు ఇటీవల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పూజిత అనే విద్యార్థిని మృతి చెందిన ఘటనపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. పాఠశాలను స్వయంగా సందర్శించి ఘటనకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. అనంతరం మోడల్ స్కూల్ను సందర్శించిన కలెక్టర్ అక్కడ ఆర్ఓ ప్లాంట్ పనిచేయటం లేదని గుర్తించారు. విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించడం ప్రాథమిక బాధ్యత అని పేర్కొంటూ తక్షణమే మరమ్మతులు చేపట్టి నీటి సరఫరా పునరుద్ధరించాలని తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు పలువురు మండల స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం టౌన్ అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు నేను యాజ్ అ కలెక్టర్ ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా లాస్ట్ వీక్ ఒక మన పాతపట్నం గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక యాక్సిడెంటల్ డెత్ ఆఫ్ స్టూడెంట్. దీంతో పాటు అక్కడ గ్రిల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, అంత స్ట్రాంగ్గా ఉందా లేదా, ఇది కాకుండా అక్కడ శానిటేషన్ ఎలా ఉంది, వార్నింగ్ సైన్ బోర్డ్స్ ఎక్కడైనా కన్స్ట్రక్ట్ జరుగుతుంది, లేకపోతే ఎక్కడైనా ఈ మేడ పైన వెళ్ళడానికి దారి అంతా మూసేసి ఉందా లేదా అని చెక్ చేయడం చెప్పాను. ఈరోజు అక్కడ వస్తే కొన్ని పనులు అయింది, కొన్ని పనులు